బండారు రామోహన్ గారు. సో నిజంగా శిక్ష కంటే న్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత, మరోవైపు బానిసత్వపు చిహ్నాలను కూడా తొలగించామని అన్నారు. సో ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వచ్చిన కొత్త క్రిమినల్ లాస్ విషయంలో? రఘునాథన్ గారు, మీకు ప్రచారెడ్డి గారికి అట్లాగే ప్రేమసాగర్ గారికి నమస్కారం. నేను అడ్వకేట్ ని కాబట్టి ట్రయల్ కోర్టు కింది కోర్టులు చేస్తాను. కింది కోర్టులు చేస్తే క్షేత్రస్థాయి అనుభవం ఎక్కుంటున్నాను కనుక 2 విషయాలు చెప్తాను. దీన్ని సమర్థించే వాళ్ళేమో అసలు దేశంలో ఇప్పటివరకు ఏ మార్పు జరగలేదు, ఇప్పుడే జరుగుతుంది, ఇవాళే మొదలైంది, నేను పుట్టినప్పటి నుంచి మొదలైందని ఇటు వాదన. అది ఏం బాగాలేదు, మొత్తం తీసేయాలి, మోడీకి వ్యతిరేకులందరూ ఇటు వాదిస్తున్నారు. నేను మధ్యవాది. ఇది కాదు. ఇటుపక్క అటుపక్క వాదించే వాళ్ళు, ఇటుపక్క వాదించే వాళ్ళేమో కొత్తగా పాజిటివ్ అంశాలు చెప్తున్నారు, అటుపక్క వాదించే పూర్తి నెగిటివ్ అంశాలు. ఈ 2 ఉన్నాయి. ఏమో మాకు ఇప్పుడే బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి నిన్ననే బయటపడ్డమని మాట్లాడే పద్ధతి తప్పంటున్నారు. ఎందుకంటే మన భారత రాజ్యాంగం కంటే ముందే 1935 లో ఇండియన్ యాక్ట్ ఒకటి వచ్చింది. అన్ని ఆల్మోస్ట్ అంబేద్కర్ గారు అందరు రకరకాలు అనుకుంటాం కానీ ఎవరిని ఆహ్వానించడం కాదు, కానీ మనం దాన్ని మక్కి చేసుకొని ప్రియాంబుల్ రాసుకున్నాం అంతే తప్ప ఏం చేయడం. రాజ్యాంగం అనేది 1935 ఇండియన్ యాక్ట్ ని ఆల్మోస్ట్ యథాతథంగా వచ్చినాం. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు బయట తెలుసుకున్నాం. ప్రాథమిక బాధ్యత డ్యూటీస్ అంటాం కదా, కొన్ని వేరే రకరకాల రాజ్యాంగంలో తెలుసుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే బేసిక్స్ లేకపోతే ఇప్పుడు చాలా మంది నిన్నటి దాకా బ్రిటిష్ వాళ్ళ కాలంలో బతికిన ఇప్పుడు కొత్త భారతీయత వచ్చింది అనే భావన బాగా క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే గతంలో రైతు చట్టాల పట్ల రైతులకే సరిగ్గా అవగాహన చేయించకపోతే ఏదైతే లోపం జరిగిందో అదే మళ్ళీ జరిగే అవకాశం ఉంది ఈ చట్టాల విషయంలో. గతంలో రైతు చట్టాల విషయంలో రైతు సంఘాలతో చర్చించకుండా, వాళ్ళను కన్విన్స్ చేయకుండా ఏ సంస్కరణ తీసుకురావడం ఆ సంస్కరణ ఆ రంగంలో ఉన్న వాళ్ళతో సంప్రదించకుండా చేస్తే ఆ మూడింటి వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఇవి వెనక్కు రావు. ఎందుకంటే ఆల్రెడీ మొదలైంది. రత్నారెడ్డి గారు చెప్పాడు, ఇవాళ పొద్దు నుంచి ఎఫ్ఐఆర్ మొదలైంది, 0 ఎఫ్ఐఆర్ మొదలైంది. ఇది వెనక ఇప్పుడు సమస్య ఉండదు. కానీ ఇందులో ఈ లోపం సవరించకపోతే, దీని మీద ప్రజలకు అవగాహన కల్పించకపోతే చాలా కష్టం. ఉదాహరణకు రత్నారెడ్డి గారు అంటే ఈ కొత్త చట్టాల పేర్లు మనం చదవలేకపోతున్నాం, నాతో సహా. మేము అంటే వాటి ఎందుకు ఉంటుంది అట్లా అంటే సులభంగా చేసేదాన్ని క్రిటికల్ చేస్తున్నాము మనం. భావం మారిందా, ఏమైనా మారిందా చెప్తారు. ఇవన్నీ కూడా ఏదైతే రచనారెడ్డి గారు చెప్పారు అవన్నీ ఇప్పటికీ ఐపీసీలో, సిఆర్పిసిలో, ఎవిడెన్స్ యాక్ట్ లో ఉన్నాయి. దీన్ని సులభతరం చేద్దామా, కఠినతరం చేద్దామా? ఎట్లా ఉందంటే మన భారతాన్ని తెలుగు అనువాదించండు అని చెప్పి 3 పేర్లు చెప్పుకుంటాం మనం కదా. నన్నయ్య ఆదికవి, నన్నయ్య తిక్కన, ఎర్ర ప్రగడ అని చెప్పుకుంటాం. వాళ్ళు చేసిన పని ఎంత సంస్కృతంగా రాసిన తెలుగు అన్నది. ఇగో ఇది అట్లా సులభంగా మాట్లాడే పద్ధతిని తీసేసి కొత్తగా చట్టాల పేర్లు పెట్టడమే తప్పుగా ఎందుకు తప్పు అంటే ఉదాహరణ చెప్తాను. మీరు గ్రామాలకు వెళ్తే ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే మనకు అందరికి అర్థమవుతుంది. దాన్ని శిరోతల జల భాండాగారము అని పెట్టినాం. దాన్ని రాసి చూడండి గ్రామాల్లో. రెండవది మీరు అంటే ఏం చెప్తున్నారు, రాజస్వ మండలాధికారి ఎవరికి అర్థమవుతుంది? ఆర్డీఓ అంటే అర్థమైంది. రక్షక భటాధికారి కార్యాలయం. అవి పోలీస్ స్టేషన్ ఉన్నదాన్ని విడిచిపెట్టి కొత్తగా భారతీయత అని అందుకని దక్షిణ భారతీయులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇవాళ సంస్కృతం, హిందీ పేరు మీద సంస్కృతాన్ని రుదుతున్నారు. ఇది అనవసరం. ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలి. పటేల బొర్రవంకర అంటే అంబలి గారకూడదు చూడరా అని అంటే అట్లా ఉండాలి చట్టాలు. ఇక చట్టాల విషయానికి వస్తే ఎందుకంటే స్పష్టంగా మాట్లాడుకోవాలి చట్టాల విషయంలో. ఇది 10 నిమిషాలు ఎన్నికైనా సరే, లేట్ అయినా సరే సార్, నా ఉద్దేశం ఏంటంటే దీని మీద ఒక్కొక్క అంశం మీద అరెస్టు, బెయిల్ ఇట్లాంటివన్నీ, మహిళా చట్టాలు, వీటి మీద వేరే చర్చ పెట్టండి, వేరుగా మాట్లాడుకోవచ్చు. ఇక బేసిక్ గా ఈ చట్టాల గురించి చెప్తారు. ఈ చట్టాలలో మొదటిది బ్రిటిష్ కాలం నుంచే ఈ విముక్తి అయిన అనే భావన కల్పించడం చాలా తప్పు. మొట్టమొదటి 1861 లో క్రిమినల్ కోడ్ తయారైంది. సిఆర్పిసి, ఐపీసీ 1861 లో. దాన్ని అమెండ్ చేసుకుంది ఎప్పుడు అంటే 1973 లో చేసుకున్నాం మనము. మనదైన రీతిలో మనం చేసుకున్నాము. తర్వాత 2005 నుంచి 0 ఎఫ్ఐఆర్ ఇవాళ మేము పుట్టినా వస్తుంది అంటున్నారు. 0 ఎఫ్ఐఆర్ 2005 నుంచే ఉన్నది మనకు. 2005లో చట్టాన్ని మళ్ళా సవరించుకున్నాం. ఈ 3 సార్లు సవరణ వటికమైనట్టేనా? ఇంకా నువ్వు ఏమంటున్నాడు, కాంగ్రెస్ ఉందా, తెలుగుదేశం ఉందా, బీజేపీ ఉందా, ఎవరి ప్రభుత్వం ఉంటే మనకి సవరణ చేసుకున్నావా లేవా అని దాన్ని గమనించాం కదా. అందుకని చాలా ఆధునికంగా ఇవాళ 0 ఎఫ్ఐఆర్ 2005 నుంచే ఉన్నది. ఇవాళ చాలా ఎప్పుడు మహిళలను ఎప్పుడు విచారించాలి, ఒక దాదాపు 10 చెప్తాను. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఇందులో అంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఏదైతే 2005 తర్వాత అమెండ్మెంట్స్ వచ్చినాయో చాలా మారుతున్న కొద్ది చట్టాలు కూడా చాలా సులభంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. దాంతో పాటు అప్పటికి అవసరమైన ఉదాహరణ సైబర్ నేరాలు గతంలో లేవండి. ఇప్పుడు ఇప్పుడైతే కంప్యూటర్ నుంచి సైబర్ నేరాలు వచ్చినాయి కదా. ఇవాళ ఆధునిక సైబర్ నేరాల గురించి లేదా ఇప్పటిదాకా మా ఉన్నది ఎందుకు లేదు, కానీ వేరుగా ఉంటుంది. అవసరమైతే చట్టాన్ని సవరించుకొని మనం అందులో బిట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాటినే చెప్తున్నారు. ఉదాహరణ
చాలా మంది 2002లో మనకు 2012లో సుప్రీంకోర్టు రాజద్రోహం అని తీసేయండి అన్నది. రాజద్రోహం తీసేస్తే ఇప్పుడు ఇలా దేశద్రోహం అయింది. నేనేమంటే రాజద్రోహం తీసేయమన్నాడు తప్పనండి. దేశద్రోహం కొత్త పేరు పెట్టి ఆ తీసేసి పెట్టినామంటే ఏమన్నట్టు అంటే రాజు అసలు సమాజంలో ఈ నేర శిక్షా స్మృతి వాళ్ళకి కొత్తది కాదు, బ్రిటిష్ వాడు మనమో తీసుకొచ్చింది కాదు. అసలు రాజుల కాలం మొదటి నుంచి కూడా ఎప్పుడైతే మీరు ఆదిమ కాలంలో ఏదైతే మనకు నాగరికత లేని సమాజంలో ఎప్పుడైతే ఇది నాది అది నీది అని ఆస్తి వచ్చిందో ఆస్తిని కాపాడడానికి రాజ్యం అవసరమైంది. రాజ్యావతరణ సిద్ధాంతం అని చెప్తుంది. అంటే ఈ ఇద్దరి మధ్య తగాదు తీర్చడానికి రాజ్యం అవసరమైంది. నేరాలు జరుగుతున్నప్పుడు ఆ నేరాలను నివారించడానికి గుంపులు, గూడాలు, పెద్దలు, గుంపు ఇట్లా ఉండేది. మెల్లమెల్లగా ఇప్పటికి ప్రాథమిక కోటల వరకు వచ్చినాం. చాలా సమాజం పురోగతిలో ఇవన్నీ వచ్చినాయి. ఇవాళ మనం ఈ చట్టాల పేరు చెప్పి గతంలో 3 చట్టాలు వ్యవసాయ చట్టాలను ఎట్లా తెచ్చి వెనక్కిపోయినామో ఈ 3 ఏవైతే సంహితలు ఉన్నాయో వీటిని సులభతరం చేసేదాన్ని ఎందుకు క్రిటికల్ చేశారు? ఉదాహరణకు ఇండియన్ ఎవిడెన్స్ దాన్ని తెలుగులో చెప్పాలంటే భారతీయ సాక్ష్య చట్టం అంటే అందుకు ఏమైంది? అది నేనేందుకు ఇంకా సాక్ష్య చట్టం అంటే అయిపోతుంది కదా. ఇంత క్లియర్ గా ఉన్న దాన్ని తీసుకొచ్చి క్రిటికల్ చేసి ఆ ఎవ్వరికి మాకు కూడా చదవరాని పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ తెలుగులో వాదనలో నేను అడ్వకేట్ గా మాకు మేజిస్ట్రేట్ తో అనుబంధం జుంబో అని మనకు మంగారు రాజేంద్ర గారు ఉంటే తెలుగులో తీర్పులు ఇచ్చారు. వాళ్ళతో తప్ప చేసిన వాడిని తెలుగులో తీర్పులు రావాలని ఇవాళ కాదండి గురజాడ అప్పారావు గారి నుంచి పోరాడుతున్నాం. ఇవాళ భారతీయ చట్టాలు నిజంగా ఏదైతే అవసరమైందో అది విడిచిపెట్టి కొత్త వివాదాన్ని వాళ్ళ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఏది కావాల్సింది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏది కావాల్సింది అంటే న్యాయ సంస్కరణలు, పోలీస్ సంస్కరణలు సైమల్టేనియస్ గా సాగాలి. 2 సంస్కరణలు పక్కన పెట్టి 2009లో గ్రామీణ న్యాయాలయాల చట్టం ఒకటి వచ్చిందండి. గ్రామీణ న్యాయాలయ చట్టంలో నేను ఎందుకు అథెంటిక్ గా చెప్తున్నానంటే నేను అడ్వకేట్ గా సెకండ్ ఏఆర్సి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఏఆర్సి మొరార్జీ దేశాయి ఆధ్వర్యంలో మొట్టమొదటి ఏఆర్సి 1960s లో పడ్డది. దానిలో చాలా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ చేశారు. తర్వాత 2005లో మనకు సోనియా గాంధీ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు రెండోసారి ఏం చేశారంటే సెకండ్ ఏఆర్సి వేశారు. ఇది 2009. సెకండ్ ఏఆర్సిలో వీరప్ప మొయిలీ అధ్యక్షుడు. దానికి న్యాయ సంస్కరణ విషయంలో ఒక పెద్ద అఫిడవిట్ బంచ్ ఆఫ్ అఫిడవిట్ నేను జూబ్లీ హాల్ ఆయన ఇచ్చినప్పుడు నేను జయప్రకాష్ నారాయణ లోక్సభ జయప్రకాష్ నారాయణ గారు కూడా అందులో సభ్యుడు. ఆ 5 కమిటీలో వాళ్ళు దేశమంతా వాళ్ళకు డిప్యూటీ మినిస్టర్ హోదా దేశమంతా తిరిగిండ్రు. ఇక్కడ కూడా తీసుకున్నప్పుడు న్యాయ సంస్కరణ విషయంలో నేను అఫిడవిట్ దాఖలు చేశాను. ఇంత పంచ్ అందులో 2 విషయాలు చెప్పినట్లు అవి విడిచిపెట్టింది. వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే అవి చేసుకోవాలి. ఏం చేయాలంటే పోలీస్ సంస్కరణ న్యాయ సంస్కరణ 2 వేరు కావు. కొత్త కోర్టుల సంఖ్య ఇప్పుడు వీళ్ళు చట్టాల్లో పెట్టిరండి. ఇప్పటికే చట్టాలు చాలా 6 నెలల లోపు మెయింటెనెన్స్ కేసు తెగాలి. రచనారెడ్డి గారు చెప్తూ ఎక్కడ దిగుతుంది 6 నెలల లోపు మెయింటెనెన్స్ కేసు. అంటే ఏ కేసులో ఎన్ని రోజులు తీర్పు ఇవాళ పెట్టిండ్రు లేదట్లేదు చాలా ఉన్నాయి కొత్తగా చేర్చారు. కానీ ఆ తీర్పు ఇవ్వాలంటే దానికి మౌలిక వసతులు కల్పించాలా లేదా? ఇవాటికి చాలా తాలూకా కేంద్రాలలో కోర్టులు లేవు. కోర్టులు పెట్టండి. ఇప్పుడు పెట్టండి ఎప్పుడు పోతుంది? కోర్టులు పెట్టండి. రెండోది పోలీసు విధులు 4 రకాలుగా ఉన్నాయి. పోలీసులు ఏం చేస్తారంటే శాంతి భద్రతలు వాళ్ళని రక్షించాలి, కోర్టు విధులు వాళ్ళే చేయాలి, ట్రాఫిక్ విధులు వాళ్ళే చేయాలి, మనకు ఏదైతే విఐపి భద్రత వాళ్ళే చూడాలి. ఇందులో నుంచి నిజంగా చేయాల్సిన పని ఏంటంటే పోలీసుల నుంచి ఈ న్యాయ విచారణ వేరు చేయాలి. ఇది చేసిన ఎక్కడ లేదు కదా ఇలా. అసలు కేవలం ఈ చట్టాలను మక్కి మేరే భాయికి అన్నట్టు సెక్షన్లు మారినాయి, అంశాలు మారినాయి. అవే అంశాలు నేను ఒక మాట చెప్తా. అవే అంశాలు మీరు రాజద్రోహం స్థానంలో దేశద్రోహం సెక్షన్ మారింది. ఒక 100 సెక్షన్ చెప్తాను. వీళ్ళు ఏం చేసిందంటే కాపీ పేస్ట్ చేసుకుంటూ ఈ చట్టాలు మార్చేస్తామని చెప్పుకుంటున్నారు. దీని వల్ల రేపు పొద్దున పెద్ద విప్లవం వచ్చే అవకాశం ఉంటది. చాలా మంది న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు, న్యాయమూర్తులు వ్యతిరేకిస్తున్నారు, లీగల్ ఫ్రంట్ అంతా వ్యతిరేకిస్తున్నది. వ్యతిరేకించే వారికి కూడా సరైన వాదన లేదంటున్నాను. నేను సమర్థిస్తున్నాను. మళ్ళీ అంతమంది చెప్పాలి దీన్ని సమర్థిస్తున్నాను. ఈ చట్టాలు రావాల్సినే ఏదో ఒకటి మార్పు కావాల్సిందే. కానీ మార్పు ఇట్లా కాదు. న్యాయ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు కలిపి చేయాల్సిన దాన్ని ఇవాళ కేవలం కాపీ పేస్ట్ చేసి 3 కొత్త చట్టాలు తెచ్చినామని పేద వెళ్ళకించుకుంటే ఇవి వెనక్కిపోయే ప్రమాదం ఎక్కువ. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.